తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయటంలో మాత్రం జాప్యం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. నగరికల్లోని కౌన్సిలర్లను బెదిరించి సంతకాల సేకరణ చేసి ఈ నెల 12న అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుందని అన్నారు. అధికారం తీసుకొచ్చినది కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా ఒక వ్యాపారం లాగా సమస్యలు లేకున్నా సమస్యలను సృష్టించి యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమాన్ని ఈ నకరికల్ నియోజకవర్గంలో జరుగుతున్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలకు చేరువై వాళ్ళకి ఇచ్చిన అవసరాలు ఏతున్నాయో అవసరాలు తీర్చే పద్ధతిలో అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఇలా పోలీస్ స్టేషన్ వేదికగా పెట్టుకుని పరిపాలన సాగిస్తారు. అది ప్రజలు కానీ చేసే నాయకత్వం కానీ మనగడ ఉండదు, గమనిస్తున్నారు. కానీ ఏ రోజు అధికారం ఉందిగా అని చెప్పి ఇలా ప్రజాప్రతినిధులను బెదిరించి అవిశ్వాసాలు పెట్టే కార్యక్రమం. నకరికల్ పట్టణాన్ని కూడా మున్సిపాలిటీ కూడా ఏదో అవిశ్వాసం పెడతారని అక్కడక్కడ వినపడుతున్నారు. అందరిని పిలిచేదో సంతకాల సేకరణ చేశారు, బెదిరించి సంతకాల సేకరణ చేసినట్టు. జనరల్ ఎలక్షన్ జరిగితే 4 నెలలు 5 నెలలు ఉంటుంది. సేమ్ టైం జరగాలంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. సార్ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్లో ఏ రకంగా తీసుకుంటారో తెలియదు, కానీ కొద్ది రోజుల కోసం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మొదటిసారిగా మున్సిపల్ చైర్మన్ అయితే గవర్నమెంట్ వచ్చేది